ఓకే, ఈరోజు క్లాస్లో మనం అకౌంటింగ్ గ్రూప్స్ ఇన్ టాలీ డిస్కస్ చేద్దాం. సో టాలీ ప్రైమ్ 7.0లో అకౌంటింగ్ గ్రూప్స్ ఏమున్నాయి, వాటిని ఎప్పుడు ఉపయోగిస్తాము, ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏ గ్రూప్స్ ఉపయోగించాలి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అకౌంటింగ్ గ్రూప్. సో అకౌంటింగ్ గ్రూప్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ అకౌంటింగ్ గ్రూప్ అనేది మనం చూసినట్లయితే, సో గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ సిమిలర్ నేచర్. అంటే ఒకే నేచర్ కలిగి ఉన్నటువంటి లెడ్జర్ అకౌంట్స్ ని కలెక్ట్ చేయడం కోసం, లేదా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రూప్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒకే నేచర్ కలిగి ఉన్నటువంటి లెడ్జర్స్ ని కలెక్ట్ చేస్తే దాన్ని ఒక గ్రూప్ గా చెప్తాం. గ్రూప్స్ హెల్ప్ క్లాసిఫై అకౌంట్స్. గ్రూప్స్ అనేవి అకౌంట్స్ ని క్లాసిఫై చేయడం కోసం యూజ్ అవుతాయి, అంటే వర్గీకరించడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, నథింగ్ బట్ ఫైనల్ స్టేట్మెంట్స్, ఫైనల్ రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేయడంలో ఈ గ్రూప్స్ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మనం ఫైనల్ రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి, నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలనుకోండి. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టి, అంటే ఒకవైపు లయబిలిటీస్, మరొక వైపు అసెట్స్. సో కాబట్టి ఇక్కడ లయబిలిటీస్ రిలేటెడ్ గ్రూప్స్, దానికి సంబంధించిన లెడ్జర్స్ అన్ని కూడా వాటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ తో లయబిలిటీస్ సైడ్, అలానే అసెట్స్ కి సంబంధించినటువంటి గ్రూప్స్, వాటికి సంబంధించిన లెడ్జర్స్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా మరొక వైపు రావటానికి ఈ గ్రూప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పాం, లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు అప్రోప్రియేట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రూప్ ని సెలెక్ట్ చేయటంలో మనం మిస్ మ్యాచ్ చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్స్ కూడా అక్యురసీగా ఉండవు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి గ్రూప్ సెలెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అది ఎప్పుడు మనం చేయగలుగుతాము అంటే, సో గ్రూప్స్ గురించి మనకి పూర్తిగా తెలుసుకున్న తర్వాత. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టాలీ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్ గా 2 టైప్స్ గా మనం డివైడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అవి ఏమిటి అంటే, ఒకటి ప్రైమరీ గ్రూప్స్, రెండవది సబ్ గ్రూప్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో టాలీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం 2 టైప్స్ గా డివైడ్ చేసామండి. ఒకటి ప్రైమరీ గ్రూప్స్, రెండవది సబ్ గ్రూప్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే టాలీ టోటల్ గా 28 గ్రూప్స్ మనకు అందిస్తుంది. 28 రకాల గ్రూప్స్ ని టాలీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ 28 రకాల గ్రూపుల్లో 15 ఏమో ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, 13 ఏమో సబ్ గ్రూప్స్. సో టాలీ ప్రొవైడ్స్ టోటల్లీ 28 గ్రూప్స్. ఇన్ దోస్ 28, 15 ఆర్ ప్రైమరీ అండ్ రిమైనింగ్ 13 ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ దోస్ ప్రైమరీ గ్రూప్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రైమరీ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే దానికన్నా ముందు టాలీ ప్రైమ్ లో గ్రూప్స్ అనేవి మొత్తం లిస్ట్ అవుట్ చేసి చూడాలి అంటే ఎలా చూసాము ఏమిటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. చూడండి, ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ సెలెక్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ప్రీవియస్ క్లాస్ లో మనం లెడ్జర్స్ ని చూడటానికి కూడా యూజ్ చేసాం, అలానే గ్రూప్స్ ని చూడటానికి కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా స్టాక్ ఐటమ్స్ కావచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ కావచ్చు, స్టాక్ గ్రూప్స్ కావచ్చు, మనం ఏవైతే క్రియేట్ చేసామో మాస్టర్స్, వాటిని చూడటం కోసం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వాటిలో నుంచి మనం గ్రూప్స్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తే అందులో మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ గ్రూప్స్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో దెన్ ఇట్ షోస్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది చూపించడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒకసారి టాలీ ఓపెన్ చేద్దాం. చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో టాలీ ఓపెన్ చేసేసాం. సో మనం చూడవచ్చు స్క్రీన్ మీద టాలీ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు కాబట్టి జస్ట్ ఓపెన్ చేయగానే గేట్వే ఆఫ్ టాలీ మెనూ అనేది బై డిఫాల్ట్ కనబడుతుంది. అయితే
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ సంబంధించినటువంటి గేట్వే ఆఫ్ టాలీ అయితే మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఫర్దర్ గా ఏం క్రియేట్ చేయట్లేదు కాబట్టి, ఎటువంటి ఓచర్స్ ఎంటర్ చేయట్లేదు కాబట్టి ఉన్న కంపెనీలోనే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, జస్ట్ చూడటం కోసమే కాబట్టి డైరెక్ట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లేదా మనకి డైరెక్ట్ షార్ట్ కట్ కి గో టు అనే ఆప్షన్ ఉంటుందండి. సో దానికి షార్ట్ కట్ కీగా Ctrl+G ప్రెస్ చేయొచ్చు. Ctrl+G ప్రెస్ చేయగానే స్విచ్ టు అని వస్తుంది. అక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని టైప్ చేయగానే సో డైరెక్ట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంది. సో గో టు నుంచే అంటే ఇక్కడ మనకి స్క్రీన్ లో టాప్ లో ఒక మెనూ చూపిస్తూ ఉంటుందండి. దానికి షార్ట్ కట్ కీ అయితే Ctrl+G ప్రెస్ చేయగానే గో టు అనేది ఓపెన్ అవుతుంది. స్విచ్ టు అని చూపిస్తుంది. అక్కడ మనం ఏ ఆప్షన్ అయితే టైప్ చేస్తామో ఆప్షన్ అనేది డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా మనకి డైరెక్ట్ గా గేట్వే ఆఫ్ టాలీ మెనూలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆప్షన్ ఉంది కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తాయి. అందులో గ్రూప్స్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇలా గ్రూప్స్ అనేవి లిస్ట్ రూపంలో రావటం జరుగుతుంది. సో టోటల్ 28 గ్రూప్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు అండి. 28 రకాల గ్రూప్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 28 రకాల గ్రూప్స్ లో నుంచి మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని లెడ్జర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గ్రూప్స్ అనేవి టాలీ ప్రొవైడ్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ చూడాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి గ్రూప్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వెంటనే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి మనం చూసేటటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు వచ్చేసరికి టాలీ ప్రొవైడ్ చేసేటటువంటి 28 రకాల గ్రూప్స్ ని మనం 2 కేటగిరీస్ గా డివైడ్ చేయబడి ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ ప్రైమరీ గ్రూప్స్ అని అండ్ రెండవది సబ్ గ్రూప్స్ అనేది మనం చెప్పడం జరిగింది. సో ప్రైమరీ గ్రూప్స్ అనేది మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్స్ మెన్షన్ చేసాం. క్యాపిటల్ అకౌంట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లోన్స్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్, సస్పెన్స్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, అలానే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అకౌంట్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్, ఇవన్నీ కూడా మనకి టాలీ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రైమరీ గ్రూప్స్. అలానే సబ్ గ్రూప్స్ అనేవి కూడా మనం చూసినట్లయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, డిపాజిట్స్ అసెట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్, స్టాక్ ఇన్ హ్యాండ్, సండ్రీ డెటాస్, అవే కాకుండా సండ్రీ క్రెడిటాస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, బ్యాంక్ ఓడి అకౌంట్, సెక్యూర్డ్ లోన్స్, అలానే అన్సెక్యూర్డ్ లోన్స్, ఇవన్నీ కూడా టాలీ ప్రొవైడ్ చేసేటటువంటి సబ్ గ్రూప్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క గ్రూప్ ఎలా యూజ్ అవుతుంది అనేది టైప్ చేసుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఓరియంటెడ్ గా ఒక్కొక్క గ్రూప్ ని టైప్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ టాలీ అయితే ప్రొవైడ్ చేసేటటువంటి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ 28 అండి. అందులో ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్ గ్రూప్. సో క్యాపిటల్ అకౌంట్ గ్రూప్, దీన్ని నేను బ్రాకెట్ లో P తో డినోట్ చేస్తున్నాను. సో P ఫర్ ప్రైమరీ గ్రూప్ అని చెప్పేసి. ఓకే, సో ఈ క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ ఇన్వెస్టర్ ఆఫ్ అవర్ కంపెనీ. ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంపెనీ, మన కంపెనీ అంటే మనం వర్క్ చేసేటటువంటి కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ మనమే ఇన్వెస్టర్ అయితే మనమే క్యాపిటల్. ఓకే అండి, సో టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ ఇన్వెస్టర్ అండ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంపెనీ. సో బేసిక్ గా చెప్పాలంటే ఒక్కరే ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాటిని మనం ఏమని చెప్తాము అంటే ప్రొప్రైటర్. సో ప్రొప్రైటర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఓకే, సో అదే ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మోర్ దెన్ 1 పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, ఓకే అండి, మోర్ దెన్ 1 పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళని ఏమంటాం? పార్ట్నర్స్ అంటాం. సో పార్ట్నర్స్, సో ప్రొప్రైటర్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఖాతాలు. అలానే
అండ్ దే డ్రాయింగ్స్ అకౌంట్స్ ఆల్సో. ఓకే అండి, వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ కూడా మనం క్యాపిటల్ అకౌంట్ కిందే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. వాయిస్ వినపడుతుందండి? ఓకే సారీ మా టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంపెనీ అండ్ దే డ్రాయింగ్స్ అకౌంట్స్ ఆల్సో. అంటే వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాలు కూడా మనం దేని కింద క్రియేట్ చేస్తాము? క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ కింద ప్రొప్రైటర్ అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ అకౌంట్స్ కూడా. ఓకే, దే డ్రాయింగ్స్ అకౌంట్స్ ఇవి కూడా మనం క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మిస్టర్ రమేష్ అండ్ మిస్టర్ సురేష్ స్టార్టెడ్ ఏ కంపెనీ బై ఇన్వెస్టింగ్ సో అండ్ సో. చూడండి, రమేష్ సురేష్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు మా. సమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టేసి చెరొక 10 lakhs చెరొక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తూ లేదా చెరొక 1 crore ఇన్వెస్ట్ చేస్తూ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ ఫారం యొక్క అకౌంట్స్ మనం చేస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఖాతాలు. అంటే ఇక్కడ చూడండి, మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వస్తుంది? అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. చూడండి, ఇక్కడ లెడ్జర్ ఏంటి? మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వస్తుంది? అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్స్. అలానే సో వన్ మోర్ లెడ్జర్ ఉంది కదా ఇక్కడ, ఏంటది? మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమంది అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ గ్రూప్ కింద వస్తారు? క్యాపిటల్ అకౌంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఒక్కరే ఇన్వెస్ట్ చేశారనుకోండి, వారొక్కరి ఖాతానే క్రియేట్ చేస్తాం. ఒకరికన్నా ఎక్కువ మంది క్రియేట్ చేశారనుకోండి, వారందరికీ సంబంధించినటువంటి ఖాతాల్ని క్యాపిటల్ అకౌంట్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాలు, నథింగ్ బట్ మిస్టర్ రమేష్ డ్రాయింగ్స్ అకౌంట్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే మా. సో అలానే మిస్టర్ సురేష్ డ్రాయింగ్స్ అకౌంట్స్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. సో మిస్టర్ సురేష్ డ్రాయింగ్స్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. క్లియర్ కదా? ఎవరైతే మన ఫరంకి మూలధనాన్ని అందిస్తున్నారో వాళ్ళ ఖాతాలని మూలధన ఖాతాలుగా చెప్తాం కాబట్టి ఇక్కడ దాన్ని ఇంగ్లీష్ లో క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్ని మరియు వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాల్ని కూడా మనం క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ ని ఎప్పుడు ఉపయోగిస్తామో అర్థమైంది కదండి. సో నెక్స్ట్, ఈ క్యాపిటల్ అకౌంట్ కి ఒకే ఒక్క సబ్ గ్రూప్ ఉందండి. ఏంటి ఆ సబ్ గ్రూప్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దీన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, దీన్ని ఎస్ తో డినోట్ చేస్తున్నాను మా. ఓకే, అది మా ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీ డౌట్ మీరు చార్ట్ లో టైప్ చేయొచ్చండి. ఓకే, చార్ట్ ఉంది కదా, అందులో మీరు టైప్ చేయండి మీ డౌట్ ని, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, అది ఓకే. సో ఓవరాల్ గా అయితే మనం టాలీలో గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో అయితే ఇప్పుడు అట్ ప్రెసెంట్ క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ ఏదైతే ఉందో ప్రైమరీ గ్రూప్, దాని గురించి డిస్కస్ చేసాం. ఈ క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ ని మన ఫరం కి పెట్టుబడి పెడుతున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాలని వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాల్ని క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఈ క్యాపిటల్ అకౌంట్ కి ఒక సబ్ గ్రూప్ ఉందండి. అదేమిటి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఇక్కడ సర్ప్లస్ అంటే అర్థం మిగులు, రిజర్వ్స్ అంటే కేటాయింపు. అంటే సర్ప్లస్ అంటే మిగులు, రిజర్వ్ అంటే కేటాయించడం. అంటే మిగుళ్ళని కేటాయించడం, అంటే మిగులుని కేటాయించడం. సర్ప్లస్ ని రిజర్వ్ చేస్తున్నాం. సో సర్ప్లస్ అమౌంట్ ని ఒక పర్టిక్యులర్ పర్పస్ గా రిజర్వ్ చేయడం. ఓకే, సో రిజర్వింగ్ సర్ప్లస్, క్రియేటింగ్ లెడ్జర్స్ రిలేటెడ్ టు రిజర్వింగ్ సర్ప్లస్. అంటే ఇక్కడ చూడండి, భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పేసి మనం కొంత మొత్తాన్ని రిజర్వ్ చేస్తూ ఉంటాం. భవిష్యత్ అవసరాల కోసం లేదా భవిష్యత్తులో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ కోసం. ఎగ్జాంపుల్ చూడండి, మనకి కార్ లేదు, కారు కొనాలి అని చెప్పేసి, అంటే కారు కొనటం లేదండి, కారు కొనాలి అని చెప్పేసి కొంత మొత్తాన్ని రిజర్వ్ చేసుకుంటాం. ఓకే,
సో ఆఫ్టర్ క్లాస్ వీ విల్ డిస్కస్ దట్ వన్. ప్రీవియస్ క్లాసెస్ గురించి క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. సారీ అండి. సరే ఇప్పుడు చూడమా, క్రియేటింగ్ లెడ్జర్స్ రిలేటెడ్ టు రిజర్వింగ్ సర్ప్లస్. సర్ప్లస్ ని రిజర్వ్ చేయడం కోసం ఈ రిలేటెడ్ లెడ్జర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు చూస్తుంటారు, ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లలిత జ్యువెలర్స్ కానీ ఇలాంటి జ్యువెలరీ షాప్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద షాప్స్, వాళ్ళు మంత్లీ స్కీమ్స్ పెడుతూ ఉంటారు. గోల్డ్ స్కీమ్స్ అని చెప్పేసి పెట్టేసి ఎవ్రీ మంత్ కొంత మొత్తాన్ని, అంటే మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 15,000 పే చేసి 11 months పే చేసిన తర్వాత ఐటమ్ తీసుకోవచ్చు. అంటే ముందే ఐటమ్ ఇవ్వట్లా, ఒకవేళ ముందే ఐటమ్ ఇస్తే అది ఈఎంఐస్ కింద మనం పే చేయడం అది కామన్, అది మనకి అప్పు అవుతుంది కదా. సో మనం అప్పు తీసుకున్నట్లు నెల నెల దానికి సంబంధించినటువంటి ఈఎంఐస్ పే చేసినట్టు. ఇక్కడ వచ్చేసరికి అలా కాదు, మనకి ఐటమ్ ఎప్పుడు ఇస్తారు, మనం అమౌంట్స్ కట్టిన తర్వాత 11 months కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు మనం. అంటే గోల్డ్ కోసం మనం నెల నెల కొంత మొత్తాన్ని దాచిపెడుతున్నాం లేదా పే చేస్తున్నాం. దాన్ని వచ్చేసరికి దేని కింద చూపించాలి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. లైక్ దానికి ఏ ఖాతా అంటే గోల్డ్ రిజర్వ్ అకౌంట్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు, గోల్డ్ రిజర్వ్ అకౌంట్. అలానే కార్ కూడా అలానే మెన్షన్ చేసామని కార్ రిజర్వ్ అకౌంట్, లేదా జనరల్ పర్పస్ ఎందుకో తెలీదు బట్ రిజర్వ్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ అవసరాల కోసం అని చెప్పేసి అంటే. సో అవన్నీ కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేసేటటువంటి లెడ్జర్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లెడ్జర్ ఏంటి, ఇక్కడ గోల్డ్ రిజర్వ్ అకౌంట్. సో దీనికి సంబంధించిన గ్రూప్ ఏంటండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకే, సో అలానే ఇప్పుడు వచ్చేసరికి కార్ రిజర్వ్ అకౌంట్ అంటే ఇది లెడ్జర్. ఓకే, దానికి సంబంధించిన గ్రూప్ ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అలానే సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ రిజర్వ్ అకౌంట్, దానికి సంబంధించిన గ్రూప్ ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇలా మనం సర్ప్లస్ ని రిజర్వ్ చేస్తున్నటువంటి సంబంధించినటువంటి లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద క్రియేట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒక ప్రైమరీ గ్రూప్ అయిపోయిందా, అలానే ఒక సబ్ గ్రూప్ గురించి డిస్కస్ చేశాం. సో క్యాపిటల్ అకౌంట్ అనే ఒక ప్రైమరీ గ్రూప్ అనేది పెట్టుబడి పెడుతున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్ని క్రియేట్ చేయడానికి మరియు వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాల్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తామని, అలానే దానికి ఒకే ఒక్క సబ్ గ్రూప్ ఉంది, అదేంటి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని భవిష్యత్ అవసరాల కోసం సర్ప్లస్ ని మనం కేటాయిస్తున్నప్పుడు సో దానికి సంబంధించినటువంటి లెడ్జర్స్ ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేసాం. దీన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సరే నెక్స్ట్ తర్వాతి ప్రైమరీ గ్రూప్ ఏంటి, లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ లయబిలిటీస్ ఇది ఒక ప్రైమరీ గ్రూప్ అండి. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఇక్కడ చూడండి, లోన్స్ అంటే అర్థం మనం తెలుగులో రుణాలు, లయబిలిటీస్ అంటే అప్పులు. రుణాలు మరియు అప్పులు రెండు ఒకే అర్థం కదా, తెలుగులో రెండింటిని పర్యాయ పదాలుగా చెప్పొచ్చు. బోత్ ఆర్ సినోనిమ్స్, లోన్స్ అండ్ లయబిలిటీస్ బోత్ ఆర్ సినోనిమ్స్. బట్ లోన్స్ లయబిలిటీస్ ఏదో ఒకటి పెట్టొచ్చు కదా, మరి లోన్స్ అండ్ లయబిలిటీస్ అని ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ లోన్స్ లయబిలిటీస్ అండ్ అనేది యాడ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ లోన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లయబిలిటీస్ అని, లోన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లయబిలిటీస్ అంటే అప్పు రూపంలో ఉన్న రుణాలు అని. అదేంటి రుణాలు అప్పు రూపంలో కాక ఏ రూపంలో ఉంటాయి అని మనకి డౌట్ రావచ్చండి. సో బేసిక్ గా మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే అప్పు తీసుకున్నాము అని చెప్తే దట్ మీన్స్ అది మనం అప్పు తీసుకున్నట్లు, అప్పు అనే పదం అక్కడ కరెక్ట్. అదే నేను ఎవరికైనా అప్పు ఇచ్చాను అంటే అంటే ఇచ్చిన దాన్ని కూడా అప్పే అని పిలుస్తున్నాం, కానీ అది మనకి అప్పు అవుతుందా అంటే కాదు, మా ఆస్తి అంతే కదా. సో మనం ఇచ్చాము, అది వాడు మనకి ఇవ్వాలి, అప్పుగా ఇచ్చాము, సో కాబట్టి అది మనకి ఆస్తి అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, లోన్ ఇచ్చాను, లోన్ తీసుకున్నాను. మనం తీసుకున్న లోన్స్ లయబిలిటీస్ అవుతున్నాయి, మనం ఇచ్చిన లోన్స్ అసెట్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ లోన్స్ లయబిలిటీస్ అంటే మనం తీసుకున్న లోన్స్ అని, లోన్స్ లయబిలిటీస్ అంటే మనం తీసుకున్నటువంటి రుణాలు, మనం తీసుకున్నటువంటి లోన్స్. అది లోన్స్ అసెట్స్ అని వస్తుంది, అదొక సపరేట్ గ్రూప్. అది ఎప్పుడు ఉపయోగిస్తాం, మనం ఇచ్చినటువంటి లోన్స్ కి సంబంధించినటువంటి, మనం ఇచ్చినటువంటి మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కో, సూపర్వైజర్ కో, అకౌంటెంట్ కో లేదా వేరే వారికో మనం ఏదైనా లోన్ ఇచ్చామనుకోండి, మనం ఇచ్చినటువంటి లోన్స్ అనేది లోన్స్ అసెట్స్ కింద చూపిస్తాం. కానీ ఇక్కడ లోన్స్ లయబిలిటీస్ అంటే లోన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లయబిలిటీస్ అంటే అప్పు రూపంలో ఉన్న రుణాలు. ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే దీనికి 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయండి. జనరల్ గా లోన్స్ ఎక్కడ తీసుకుంటామండి, లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ అంతే కదా, లోన్ ఫ్రమ్ బ్యాంక్స్.
అలానే లోన్ ఫ్రమ్ ఫినాన్స్ కంపెనీస్. సో లోన్స్ ఫ్రమ్ ఫినాన్స్ కంపెనీస్ విత్ షూరిటీ. సో ఫినాన్స్ కంపెనీస్ అండ్ నథింగ్ బట్ ప్రైవేట్ ఫినాన్స్ అండి, లైక్ ముతూట్, మనప్పురం, మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్ ఎక్సెట్రా. ఇట్లా మనకి చాలా రకాల ఫినాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు మనకి లోన్స్ ఇస్తారు, ఏం లేకుండా లోన్ ఇవ్వరు కదా, షూరిటీ మెన్షన్ చేయాలి. సో కాబట్టి విత్ షూరిటీ. ఓకే, సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి లోన్ ఫ్రమ్ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి వితౌట్ షూరిటీ మనం లోన్ తీసుకుంటాం. అలా తీసుకునేటటువంటి లోన్స్ కూడా ఉంటాయి. అంటే ఓవరాల్ గా ఫరంలోకి లోన్ తెచ్చుకుంటున్నాము అంటే అది మేజర్ గా అయితే ఫస్ట్ ప్రియారిటీ బ్యాంక్స్ నుంచి తీసుకుంటాం. సో బ్యాంక్స్ లో పాసిబిలిటీ లేదు, లేదా బయట ఫినాన్స్ కంపెనీస్ దగ్గర నుంచి మనకు అవకాశం ఉంది. సో అక్కడ బయట ఫినాన్స్ కంపెనీస్ మనకి ఏదైనా లో ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసినా, లేదా విత్ సమ్ డాక్యుమెంట్స్ అనేది తక్కువగా అడిగినా, సో ఏదో సమ్ షూరిటీ అడిగేసినా అవి మెన్షన్ చేసేసి మనం లోన్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అలానే సో కొంచెం చేయబదులుగా మనం కొద్దిగా కొంత మొత్తాన్ని మనం లోన్స్ గా తీసుకునేటప్పుడు మనకు సంబంధించినటువంటి లైక్ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి, లేదు ఫ్రెండ్స్ కూడా మనకు కొద్దిగా అంటే కొన్ని సమయాల్లో సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి, అంటే హెల్ప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం లోన్ తీసుకుంటాం. అలా లోన్ తీసుకునే క్రమంలో దాదాపుగా షూరిటీ రిక్వైర్మెంట్ అనేది ఉండకపోవచ్చు, కాబట్టి అటువంటివి కూడా మనకి వితౌట్ షూరిటీగా మెన్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సరే, ఎనీహౌ ఇక్కడ అయితే మనం చూసినట్లయితే లోన్స్ అనేవి 3 డిఫరెంట్ ఫార్మ్స్ లో తీసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసాం. వాటికి సంబంధించినటువంటి లెడ్జెస్ ని క్రియేట్ చేయడానికి మనకి సపరేట్ సబ్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఉపయోగించి ఆ లెడ్జెస్ ని క్రియేట్ చేస్తాం. అందులో ఫస్ట్ సబ్ గ్రూప్ ఏంటి అంటే బ్యాంక్ ఓడి అకౌంట్స్. మనం కనుక బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నట్లయితే సో వాటికి సంబంధించిన లెడ్జర్స్ అనేవి, ఓకే, వాటికి సంబంధించిన అంటే బ్యాంకులలో తీసుకునేటటువంటి లోన్స్ కి సంబంధించినటువంటి లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్ ఓడి అకౌంట్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్ ఫ్రమ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నాం. ఓకే అండి, సో లోన్ ఫ్రమ్ బ్యాంక్, క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎస్బీఐలో లోన్ తీసుకున్నామండి. ఎస్బీఐ లోన్ అకౌంట్స్, లోన్ ఫ్రమ్ ఎస్బీఐ అకౌంట్ అండర్ గ్రూప్ దేని కింద చూపిస్తున్నాం? బ్యాంక్ ఓడి అకౌంట్. అలానే వన్ మోర్ లెడ్జర్ హెచ్డిఎఫ్సి, లోన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే లోన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ గ్రూప్ బ్యాంక్ ఓడి అకౌంట్స్. మన బ్యాంకులలో అది ఏ బ్యాంక్ అనేది డజంట్ మ్యాటర్, అది నేషనల్, పబ్లిక్, ప్రైవేట్ డజంట్ మ్యాటర్. సో ఏ బ్యాంక్ లో అయినా సరే మనం లోన్ తీసుకుంటున్నట్లయితే ఆ లోన్ కి సంబంధించినటువంటి ఖాతాని బ్యాంక్ ఓడి అకౌంట్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రైమరీ గ్రూప్ సెక్యూర్డ్ లోన్స్. So to create ledgers of loan from others, loan from finance companies అండి. ఫినాన్స్ కంపెనీస్ నుంచి లోన్ తీసుకుంటున్నా, లేదా వేరే వ్యక్తుల నుంచి లోన్స్ తీసుకుంటున్నా సరే. ఓకే, సో టు క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్ ఫ్రమ్ ఫినాన్స్ కంపెనీస్ ఆర్ అదర్స్ విత్ షూరిటీ పెట్టి తెచ్చేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు, ఓకే, సో ఏ గ్రూప్ కింద క్రియేట్ చేసాం? సెక్యూర్డ్ లోన్స్ అంటే ఇక్కడ షూరిటీ పెట్టి తెచ్చేటటువంటి లోన్స్ గా మనం చెప్పుకోవచ్చు అండి. సో సబ్ గ్రూప్ అండి. మనం ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేస్తున్నాము అంటే సబ్ గ్రూప్ గా అర్థం చేసుకోండి. మా టీ అంటే ప్రైమరీ గ్రూప్, ఎస్ ఫర్ సబ్ గ్రూప్, బ్రాకెట్ లో ఎస్ అని మెన్షన్ చేస్తున్నాం కదా, ఎస్ ఫర్ సబ్ గ్రూప్ అనమాట. సో నేను ప్రైమరీ గ్రూప్స్ కి ఏమో నార్మల్ నంబరింగ్, డెసిమల్ నంబరింగ్ ఇచ్చేస్తున్నాను, అండ్ రోమన్ నంబర్స్ వచ్చేసరికి ఈ సబ్ గ్రూప్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాను. కొద్దిగా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సార్ వాట్ ఎవర్ మేబీ టు క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్ ఫ్రమ్ ఫినాన్స్ కంపెనీస్ అండ్ అదర్స్ విత్ షూరిటీ పెట్టి తెచ్చుకునేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం సెక్యూర్డ్ లోన్స్ గా చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఫ్రమ్ శ్రీరామ్ ఫినాన్స్. సో శ్రీరామ్ ఫినాన్స్ అనేది ఒక ఫినాన్స్ కంపెనీ, వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నారు.
వితౌట్ ష్యూరిటీ వాళ్ళు లోన్ ఇవ్వరు కదా. సో కాబట్టి విత్ ష్యూరిటీనే లోన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి మనం? సెక్యూర్డ్ లోన్స్. అలానే మనప్పురంలో మన గోల్డ్ సంథింగ్ ఏదైనా బాండ్స్ ఏమైనా పెట్టేసి మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ లెడ్జర్ ఏ గ్రూప్ కింద క్రియేట్ చేసాం? సెక్యూర్డ్ లోన్స్. ఓకేనా? ష్యూరిటీ పెట్టి తెచ్చేటటువంటి లోన్స్ అన్నిటినీ కూడా మనం ఏ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి అంటే సెక్యూర్డ్ లోన్స్. మా క్లాస్కి వచ్చేసి ఓకే, సెక్యూర్డ్ లోన్స్. క్లియర్ కదా? ష్యూరిటీ పెట్టి తెచ్చేటటువంటి లోన్స్ ని మనం ఏమంటున్నాం? సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి చెప్తాం. క్లియర్ కదా? అలానే నెక్స్ట్ వన్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ షూరిటీ లేకుండా తెచ్చేటటువంటి లోన్స్ అండి. షూరిటీ లేకుండా తీసుకొచ్చేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి చెప్తాం. సో టు క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్ ఫ్రమ్ parents or friends or relatives without surety or others. ఎవరి దగ్గర నుంచి అయినా సరే షూరిటీ లేకుండా తీసుకొచ్చాము అంటే అది మనకి ఏమొస్తుందంటే దేని కింద వస్తుందంటే అన్సెక్యూర్డ్ లోన్స్ అనే గ్రూప్ కింద. ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ లోన్స్ లయబిలిటీస్. సో లోన్స్ లయబిలిటీస్ లో ఇది కూడా ఒక సబ్ గ్రూప్. సో మొత్తం 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయమ్మా: బ్యాంక్ ఓడి అకౌంట్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అనే గ్రూప్ ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టు క్రియేట్ లెడ్జర్స్ రిలేటెడ్ టు లోన్ ఫ్రమ్ పేరెంట్, ఫ్రెండ్స్ ఆర్ అదర్స్ వితౌట్ షూరిటీ. షూరిటీ లేకుండా మనం తీసుకునేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లెడ్జర్స్ ని అన్సెక్యూర్డ్ లోన్స్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ లోన్ ఫ్రమ్ ఫాదర్. ఓకే అండి. సో ఈ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది? అన్సెక్యూర్డ్ లోన్స్. ఓకే అండి. అలానే లెడ్జర్ లోన్ ఫ్రమ్ ఫ్రెండ్, సమ్ లోన్ ఫ్రమ్ కిరణ్, ప్రొప్రైటర్ ఫ్రెండ్ అనుకోండి. సో ఏ గ్రూప్ కింద వస్తుంది మనకి అక్కడ? అన్సెక్యూర్డ్ లోన్స్. అంటే షూరిటీ లేకుండా లోన్ ఇచ్చారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి లెడ్జర్స్ ని ఏ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం? అన్సెక్యూర్డ్ లోన్స్. ఓకే. సో షూరిటీ పెడితే సెక్యూర్డ్ లోన్స్, షూరిటీ లేకుండా ఉండే అన్సెక్యూర్డ్ లోన్స్. ఓకే అండి. షూరిటీ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి, సారీ సెక్యూర్డ్ లోన్స్ ఏమో షూరిటీ లోన్స్ మా, షూరిటీ లేకుండా వచ్చే తీసుకునేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సరే, ఇవి లోన్స్ లయబిలిటీస్ అనే ప్రైమరీ గ్రూప్ కి సంబంధించినటువంటి సబ్ గ్రూప్స్. సో టోటల్ గా ప్రైమరీ గ్రూప్స్ ఎన్ని అయిపోయినాయి? 2 ప్రైమరీ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ సబ్ గ్రూప్స్ ఎన్ని అయిపోయినాయి అండి? 4 సబ్ గ్రూప్స్ అయిపోయినాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని కంప్లీట్ చేసాం? 6 గ్రూప్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా ఎన్ని ఉంటాయండి? 22 గ్రూప్స్. అంటే టోటల్ టాలీ ప్రొవైడ్ చేసేటటువంటి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ 28. ఇన్ దోస్ 28, 15 ఆర్ ప్రైమరీ గ్రూప్స్ అండ్ 13 ఆర్ సబ్ గ్రూప్స్. సో దాంట్లో 15 లో 2 అయిపోయినాయి మా. సో కాబట్టి ఇంకా 13 ప్రైమరీ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ 13 లో 4 సబ్ గ్రూప్స్ అయిపోయినాయి. ఇంకా 9 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. సరే, నెక్స్ట్ థర్డ్ ప్రైమరీ గ్రూప్ ఏంటి అంటే కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్ ఇట్స్ ఎ ప్రైమరీ గ్రూప్. ఓకే, కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు. ఓకే, సో ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీ అప్పులు అంటే ప్రస్తుతం అంటే ఇక్కడ వచ్చేసరికి ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పులు అండి. సార్ పైన కూడా అప్పులే కదా, మళ్ళీ ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ అనేది అంటే ఇది మార్చ్ 31 కి సంబంధం లేనటువంటి లోన్స్ అనేవి మనం ఇందాక చెప్పినట్టు లోన్స్ లయబిలిటీస్ అండి. బ్యాంక్స్ కావచ్చు, సెక్యూర్డ్ లోన్స్ కావచ్చు, అన్సెక్యూర్డ్ లోన్స్ కావచ్చు, అవి ఫినాన్షియల్ ఇయర్ తో సంబంధం లేదు. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ లయబిలిటీస్ అనేవి ఫినాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి లోన్స్ గా చెప్పుకోవచ్చు. సో లయబిలిటీస్ ఆఫ్ ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్.
ఓకే, కరెంట్ అంటే ప్రెసెంట్ అని అర్థం అండి. ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి లయబిలిటీస్ గా చెప్పుకోవచ్చు. అవి సండ్రీ క్రెడిటార్స్ కావచ్చు, అంటే మనం స్టాక్ ని క్రెడిట్ బేస్ మీద అప్పుగా ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నామో వాళ్ళు మనకి సండ్రీ క్రెడిటార్స్. హూ సప్లై ద స్టాక్ ఆన్ క్రెడిట్ బేస్ ఫర్ అస్. మనకి సరుకుని అప్పు మీద ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు మనకి సండ్రీ క్రెడిటార్స్ అవుతారు. అలానే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో మన గవర్నమెంట్ కి పే చేసేటటువంటి అన్ని రకాల ట్యాక్సెస్ కావచ్చు, అలానే డ్యూటీస్ కావచ్చు, ఇవి మనకి ఏ గ్రూప్ కింద, అంటే దట్ మీన్స్ ఏ ప్రైమరీ గ్రూప్ కింద వస్తాయి అనేది చూసే కరెంట్ లయబిలిటీస్, అంటే ప్రస్తుత అప్పుల కింద మనం చూపించడం జరుగుతుంది. ఓకే, అది. సో అలా నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజన్స్, అంటే అవుట్ స్టాండింగ్స్ అండి. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి రావాల్సినవి కాదు, మనం ఇవ్వాల్సినవి. అవుట్ స్టాండింగ్స్ అంటే మనం ఇవ్వాల్సినటువంటివి, మనం చెల్లించాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కరెంట్ లయబిలిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే సండ్రీ క్రెడిటార్స్ కావచ్చు, అంటే రుణదాతలు కావచ్చు, మరియు సుంకాలు, పన్నులు, ప్రొవిజన్స్ అంటే అవుట్ స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం కరెంట్ లయబిలిటీస్ కింద చెప్తున్నాం. అంటే ఈ కరెంట్ లయబిలిటీస్ అనే ప్రైమరీ గ్రూప్ కింద ఈ మూడింటిని కూడా సబ్ గ్రూప్స్ కింద మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఉందండి. సో దాంట్లో ఫస్ట్ సబ్ గ్రూప్ ఏంటి అంటే సండ్రీ క్రెడిటార్స్. ఈ సండ్రీ క్రెడిటార్స్ అనే సబ్ గ్రూప్ ఏదైతే ఉందో, సో దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ who supply the stock or fixed asset on credit base. సో క్రెడిట్ బేసిస్ మీద మనకి ఎవరైతే స్టాక్ ని లేదా ఫిక్స్డ్ అసెట్స్ ని సప్లై చేస్తున్నారో వాళ్ళు మనకి సండ్రీ క్రెడిటార్స్ అవుతారు, రుణదాతలు అవుతారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. పర్చేజ్డ్ 10 sets 43-inch smart LED TV at the rate of 38,500 rupees per each from LG Electronics on credit. సో LG ఎలక్ట్రానిక్స్ నుంచి మనం 43 inches LED టీవీస్ ఒక 10 పర్చేస్ చేస్తున్నామండి. ఒక్కొక్కటి 38,500. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం, అంటే వాళ్ళు మనకి అప్పిస్తున్నారు చూడండి, ఆన్ క్రెడిట్ అంటున్నాం. సో క్రెడిట్ మీద 10 టీవీలు మనకి అప్పుగా ఇస్తున్నారు. సో 3,85,000 బిల్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ చూస్తే LG ఎలక్ట్రానిక్స్ అకౌంట్ అండర్ గ్రూప్ సండ్రీ క్రెడిటార్. ఇలా మనకి అప్పుగా సరుకును అందించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సండ్రీ క్రెడిటార్స్ అవుతారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేమా, ఇలా మనకి ఎవరైతే స్టాక్ సప్లై చేస్తారో క్రెడిట్ మీద వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాలన్నీ కూడా ఏ గ్రూప్ కింద క్రియేట్ చేస్తామంటే సండ్రీ క్రెడిటార్స్ కింద క్రియేట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ సబ్ గ్రూప్ ఏంటి అనేది మనం చూసినట్లయితే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సుంకాలు మరియు పన్నులు. టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ సో విచ్ వి ఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్. ఏదైతే గవర్నమెంట్ పే చేసేటటువంటి ట్యాక్సెస్ కానీ డ్యూటీస్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా అండి. ఎగ్జాంపుల్ లెడ్జర్ CGST అకౌంట్స్ అండర్ గ్రూప్. ఏ గ్రూప్ కింద వస్తుందండి? CGST. సో GST అనేది ట్యాక్సే కదా. సో ఏ గ్రూప్ కింద వస్తుందంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అలానే SGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, IGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అలానే కస్టమ్ డ్యూటీ, సెస్, ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయండి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకే, సో ఇటువంటి లెడ్జర్స్ అన్ని కూడా మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్ కదమ్మా?
ఆ తర్వాతి సబ్ గ్రూప్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రొవిజన్స్ సబ్ గ్రూప్. సో ఈ ప్రొవిజన్స్ అనే సబ్ గ్రూప్ ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందని బేసిక్ గా. ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్స్ అంటే మీకు ఏం చెప్పొచ్చు అంటే శాలరీస్ ఉన్నాయండి. శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది గ్రూప్ కింద వస్తుందని ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్తున్నాం. ఎస్, ఏప్రిల్ మంత్ శాలరీ బేసిక్ గా మేలో పే చేస్తారు, మే శాలరీ జూన్ లో పే చేస్తుంటారు, అంటే 5th 10th పర్టికులర్ డేట్ లో పే చేస్తుంటారు, మీకు ఐడియా ఉంటది. సో అలానే డిసెంబర్ శాలరీ ఎప్పుడు ఇస్తారు? జనవరిలో ఇస్తారు. జనవరి శాలరీ ఫిబ్రవరిలో, ఫిబ్రవరి శాలరీ మార్చ్, మార్చ్ శాలరీ ఎప్పుడు ఇస్తున్నారు? ఏప్రిల్లో. కానీ మార్చ్ తో ఇయర్ ఎండ్ అయిపోవాలి కదా. సో మార్చ్ కి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడతో కట్ ఆఫ్ అయిపోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అనేది బ్రాట్ అవుట్ ఫార్వర్డ్ తిరిగేటటువంటి అవకాశం లేదు. సో అంటే ఆ ఇయర్ కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అనేది ఆ ఇయర్ కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ లో లెస్ అయిపోవాలి. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం ఆ ఖర్చులని అక్కడతో క్లియర్ చేసినట్లుగా చూపించాలి. బట్ మనం క్లియర్ చేయట్లేదు, క్లియర్ చేస్తున్నట్లుగా చూపిస్తాం. చూడండి, దానికి సంబంధించినటువంటి ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము అంటే as on March 31st we can post like this. Salaries account data 2 outstanding salaries account. అవుట్స్టాండింగ్ సాలరీస్ అకౌంట్ అని ఒక లెడ్జర్ పెట్టేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ ఒక 35,000 అనుకోండి మొత్తం మీద. సో 35,000 రూపీస్ మనం డెబిట్ చేసేసి అండ్ అవుట్స్టాండింగ్ సాలరీస్ కి ఆ 35,000 రూపీస్ క్రెడిట్ చేసేస్తాం. సాలరీస్ అకౌంట్ అంటే సాలరీస్ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది 35,000 రూపీస్. అంటే ఆ మంత్ శాలరీ, మార్చ్ మంత్ శాలరీ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ లో యాడ్ అయిపోతుంది. కానీ మనం పే చేయలేదు కాబట్టి క్యాష్ కి క్రెడిట్ చేయలేదు. సో క్యాష్ కో బ్యాంక్ కో క్రెడిట్ చేయాలి కదా బేసిక్ గా మనం శాలరీ పే చేస్తుంటే. కానీ ఇక్కడ అలా క్యాష్ కో బ్యాంక్ కో క్రెడిట్ చేయకుండా అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఖాతాకి క్రెడిట్ చేసాం. ఇప్పుడు మనం April 5th నెక్స్ట్ ఇయర్ April 5th మనం పే చేసాం అనుకోండి, అప్పుడు మనం దానికి రివర్స్ ఎంట్రీ చూడండి, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్ కి అదే 35,000 రూపీస్ డెబిట్ చేసి క్రెడిట్ వచ్చేసరికి సాలరీస్ అకౌంట్ కి చేసేసి అండ్ డైరెక్ట్ గా దానికి చేసినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు విడివిడిగా మనం చూపించేసుకుంటే సరిపోతుంది. సాలరీస్ అకౌంట్ కి ఆ 35,000 రూపీస్ డెబిట్ చేసేసి క్రెడిట్ వచ్చేసరికి క్యాష్ అకౌంట్ కి చేయడం జరుగుతుంది అనమాట. క్యాష్ బ్యాంక్ ఏదో ఒక అకౌంట్ నుంచి మనం పే చేస్తాం కదా, సో దానికి ఆ 35,000 రూపీస్ మనం క్రెడిట్ చేసినట్లు అవుతుంది. ఓకే అండి. సో చూడండి ఇక్కడ ఇలా మనం ఎంట్రీస్ అన్ని కూడా లైక్ రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, లేదా అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ఆ మంత్ లో పే చేయాల్సినటువంటి ట్యాక్స్ ని నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం కాబట్టి దాన్ని కూడా అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ కింద పెడతాం. సో కాబట్టి ఇక్కడ మనకి వచ్చేటటువంటి లెడ్జర్స్ చూస్తే అవుట్ స్టాండింగ్ లెడ్జర్ అంటే అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వస్తుంది? ప్రొవిజన్స్. అలానే అవుట్ స్టాండింగ్ రెంట్, మార్చ్ మంత్ యొక్క రెంట్ మనం ఏప్రిల్లో పే చేస్తున్నాం, బట్ కానీ దానికి సంబంధించినటువంటి గ్రూప్ ఏంటి? ప్రొవిజన్స్ కింద అవుట్ స్టాండింగ్ రెంట్ కింద పోస్ట్ చేస్తాం అనమాట. ఇలా మనం ఆ మంత్ లో పే చేసేటటువంటి ఎక్స్పెండిచర్ అన్ని కూడా అవుట్ స్టాండింగ్స్ కింద చూపిస్తూ ఉంటాం కాబట్టి ఈ అవుట్ స్టాండింగ్స్ ఇలా మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంటది ప్రొవిజన్స్ కింద. క్లియర్ కదమ్మా? ఓకే, సో ఇలా మనం వచ్చేసరికి కరెంట్ లయబిలిటీస్ కి సంబంధించినటువంటి సబ్ గ్రూప్స్ అయితే మనం డిస్కస్ చేయొచ్చు. సండే క్రెడిటర్స్, డ్యూటీస్ అండ్ టాక్సెస్, ప్రొవిజన్స్. ఓకే, సో ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నటువంటి గ్రూప్స్ అండి. రేపు కంటిన్యూ చేద్దాం. మొత్తం ఒకేసారి చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఇలా బ్రేక్ చేద్దాం. సో రిమైనింగ్ గ్రూప్స్ కొన్ని రేపటి క్లాస్ లో, అలానే నెక్స్ట్ ఆ తర్వాతి క్లాస్ లో అంటే 3 days గా మనం గ్రూప్స్ ని డిస్కస్ చేద్దాం. గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. మనం గ్రూప్స్ ని లెడ్జర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం గ్రూప్ తప్పుగా ఇస్తే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ లైక్ బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఏ రిపోర్ట్ చూసినా సరే అక్యురసీ ఉండదన్నమాట, తప్పుగా వస్తుంది. సో కాబట్టి మనం గ్రూప్స్ ని కరెక్ట్ గా లెడ్జర్స్ క్రియేషన్ టైంలో అప్రాప్రియేట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకునేలా ఉండాలి. సో ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఖర్చుని తీసుకొచ్చి ఇన్కమ్ కింద చూపించాం అనుకోండి, సో అదేమవుతుందంటే ఇన్కమ్ సైడ్ నెగిటివ్ అయిపోతుంది. అంటే మనం ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఇన్కమ్స్
క్రెడిట్ చూపించిన డెబిట్ సైడ్ మనం ఎంటర్ చేస్తాం కదా ట్రాన్సాక్షన్ లో. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ సారీ అండి, శాలరీస్ ఉంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బదులు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ చూపించాం. బట్ మనం ఎంట్రీ పాస్ చేసేప్పుడు ఏం చేస్తాం, శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఇస్తాం, లేదా బ్యాంక్ అకౌంట్ ఇస్తాం. అంటే శాలరీస్ అకౌంట్ లో డెబిట్ సైడ్, అంటే ఇన్కమ్ లో యాక్చువల్లీ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అది క్రెడిట్ సైడ్ పడుతుంది, డెబిట్ సైడ్ పడుతుంది. అంటే అప్పుడు ఇన్కమ్స్ లో నెగిటివ్ వస్తుంది అనమాట. సో అలానే ఇప్పుడు లయబిలిటీస్ ని, కరెంట్ లయబిలిటీస్ ఉందనుకోండి, అది కరెంట్ అసెట్స్ కింద చూపించిన మనకి లయబిలిటీస్ అమౌంట్ అనేది అసెట్స్ లో నెగిటివ్ సైడ్ కనపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన గ్రూప్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అదే. సో ఇప్పుడైతే మనం డిస్కస్ చేసినటువంటి గ్రూప్స్ ఒకసారి చూడమా. మొత్తం 28 రకాల గ్రూప్స్ ని టాలీ అందిస్తుంది. అందులో 15 ఏమో ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, 13 ఏమో సబ్ గ్రూప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, ఎవరైతే మన ఫర్మ్ కి పెట్టుబడి పెడుతున్నారో, టు క్రియేట్ లెడ్జర్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ అవర్ కంపెనీ అండ్ దే డ్రాయింగ్స్ అకౌంట్స్. ఎవరైతే మన ఫర్మ్ కి పెట్టుబడి అందిస్తున్నారో వాళ్ళ ఖాతాలు అంటే పెట్టుబడి ఖాతాలు, మరియు వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాలు అంటే పర్సనల్ అకౌంట్స్ లేదా డ్రాయింగ్స్ అకౌంట్స్ అని చెప్పుకోవచ్చు. అవి మనం క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సరే ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్పాం. మిస్టర్ రమేష్ అండ్ మిస్టర్ సురేష్ స్టార్టెడ్ ఏ కంపెనీ బై ఇన్వెస్టింగ్ సో ఆన్ సో. ఏదో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ వ్యాపారానికి వాళ్ళిద్దరు కూడా ఏమవుతారు, ఆ ఫర్మ్ కి క్యాపిటల్స్ అవుతారు. మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అని క్రియేట్ చేయాలి మనం. మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అని క్రియేట్ చేస్తాం. అలానే మిస్టర్ రమేష్ డ్రాయింగ్స్ అకౌంట్ ఏ గ్రూప్ కింద వస్తుంది, అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. అలానే మిస్టర్ సురేష్ డ్రాయింగ్స్ అకౌంట్ కూడా ఏ గ్రూప్ కింద చూపిస్తామంటే క్యాపిటల్ అకౌంట్. ఇలా ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఖాతాలు మరియు వాళ్ళ యొక్క సొంత వాడకాల ఖాతాల్ని క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది క్యాపిటల్ అకౌంట్ కి ఉన్న ఒకే ఒక్క సబ్ గ్రూప్. క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి సబ్ గ్రూప్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, సర్ప్లస్ ని రిజర్వ్ చేస్తున్నటువంటి లెడ్జర్స్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో వాటికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేదా రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే గ్రూప్ ని ఉపయోగిస్తామని చెప్పి చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్ వీళ్ళకి గోల్డ్ స్కీమ్స్ కడుతూ ఉంటారండి చాలా మంది. సో మంత్లీ అమౌంట్ ఎంతో కొంత పే చేస్తుంటారు. అలా 11 months పే చేసిన తర్వాత మనం ఐటమ్ పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం పెట్టే అమౌంట్ దేని కింద చూపించాలంటే రిజర్వ్ ఖాతాలో చూపించాలి. అది గోల్డ్ రిజర్వ్ అనో, కార్ రిజర్వ్ అనో, జనరల్ రిజర్వ్ అనో. సో మనం ఖాతా పెట్టేసుకొని వాటిని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేసుకుంటాము. చేసి అకౌంట్ లో ఈ అమౌంట్స్ ఏవైతే మంత్లీ పే చేస్తామో అవి పోస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫైనల్ గా పర్చేస్ చేస్తామో అప్పుడు ఈ రిజర్వ్ ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ ని ఆ పర్టిక్యులర్ అకౌంట్, అది ఫిక్స్డ్ అసెట్ అయితే ఆ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గోల్డ్ అకౌంట్ డేటా టు గోల్డ్ రిజర్వ్ అకౌంట్. గోల్డ్ అకౌంట్ కి డెబిట్ చేసి గోల్డ్ రిజర్వ్ అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం అలా. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం డిస్కస్ చేసినటువంటి ప్రైమరీ గ్రూప్ లోన్స్ లయబిలిటీస్. లోన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లయబిలిటీస్ అంటే అప్పు రూపంలో ఉన్న రుణాలు. అంటే దట్ మీన్స్ దానికి చెప్పాను, మనం తీసుకున్నటువంటి రుణాలు అంటే లోన్స్. అది బ్యాంక్స్ నుంచి కావచ్చు, ఫినాన్స్ కంపెనీస్ షూరిటీ పెట్టి తీసుకునేది కావచ్చు, షూరిటీ లేకుండా పేరెంట్స్ నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ నుంచి కానీ తీసుకునేటటువంటి లోన్స్ గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా లోన్స్ లయబిలిటీస్ అనే ప్రైమరీ గ్రూప్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏ బ్యాంక్ నుంచి కావచ్చు, ఫినాన్స్ కంపెనీస్, పేరెంట్స్ వీటి నుంచి తీసుకోవడానికి ఏవైతే లోన్స్ తీసుకుంటామో వాటిని మళ్ళీ సపరేట్ గా ప్రజెంట్ చేయడం కోసం సబ్ గ్రూప్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బ్యాంకుల నుంచి మనం తీసుకునేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లెడ్జర్స్ ని క్రియేట్ చేయడానికి బ్యాంక్ ఓడి అకౌంట్ అని, అండ్ విత్ షూరిటీ పెట్టి బ్యాంకులలో కాకుండా ఫినాన్స్ కంపెనీస్ దగ్గర నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ మనం తీసుకునేటటువంటి లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ గా చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎస్బీఐలో లోన్ తీసుకున్నాం, లోన్ ఫ్రమ్ ఎస్బీఐ ఏ గ్రూప్ కింద వస్తుంది, బ్యాంక్ ఓడి అకౌంట్. అదే శ్రీరామ్ ఫినాన్స్ నుంచి లోన్ తీసుకున్నాం, సో శ్రీరామ్ ఫినాన్స్ అనేది బ్యాంక్ కాదు కదా. సో ఇన్ కేస్ బ్యాంక్ అయితే అది కూడా బ్యాంక్ ఓడి అకౌంట్ కింద వచ్చేది. కానీ ఇది బ్యాంక్ కాదు కాబట్టి ఫినాన్స్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కూడా షూరిటీ ఇస్తాము. సో అది ఏ గ్రూప్ కింద వస్తుందంటే సెక్యూర్డ్ లోన్స్. అలా మన బ్యాంకుల నుంచి తీసుకుంటేనేమో బ్యాంక్ ఓడి అకౌంట్ అని, బ్యాంకులలో కాకుండా
బయట వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, సంస్థల దగ్గర నుంచి కావచ్చు, షూరిటీ పెట్టి తెచ్చేటటువంటి లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలానే అన్సెక్యూర్డ్ లోన్స్ మనం పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, అంటే ప్రొప్రైటర్కి సంబంధించి, రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి షూరిటీ లేకుండా తీసుకునేటటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ గా చూపిస్తామండి. ఓకే, సో లోన్ ఫ్రమ్ ఫాదర్ అన్సెక్యూర్డ్ లోన్స్, లోన్ ఫ్రమ్ కిరణ్ అన్సెక్యూర్డ్ లోన్స్, ఇలా మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు అండి. అలానే కరెంట్ లయబిలిటీస్ అండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి లయబిలిటీస్ గా చెప్పుకోవచ్చు. లైక్ సండీ క్రెడిటర్స్, డ్యూటీస్ అండ్ టాక్సెస్, ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తాయని చెప్పుకోవచ్చు. సో అవన్నీ కూడా సపరేట్ గా సబ్ గ్రూప్స్ కింద మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో సండీ క్రెడిటర్స్ అంటే ఎవరైతే మనకు అప్పిస్తున్నారో అంటే రుణదాతలు, అది ఏ రూపంలో, నగదు రూపేణా కాదండి, ఆస్తి రూపేణా కావచ్చు, అంటే స్థిరాస్తి రూపేణా కావచ్చు, లేదా స్టాక్ వస్తు రూపేణా మనకి అప్పు రూపంలో ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రుణదాతలు సండీ క్రెడిటర్స్ అవుతారు. నగదు రూపేణా ఇచ్చేది బ్యాంకు, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. బ్యాంకులలో కాకుండా అయితే సెక్యూర్డ్ లోన్స్, లేదు అసలు షూరిటీయే లేదు అనుకుంటే అన్సెక్యూర్డ్ లోన్స్, అది నగదు రూపేణా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్యాష్ కాదు, స్టాక్ లేదా ఫిక్స్డ్ అసెట్స్ ని మన క్రెడిట్ మీద ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సండీ క్రెడిటర్స్ అవుతారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి 10 టీవీలు అప్పు చేసుకుంటున్నాం. ఒక్కో టీవీ వచ్చేసి 38,500 అన్నాం. సో 3,85,000 రూపీస్ టోటల్ క్రెడిట్ మనకి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది? సండీ క్రెడిటార్స్, రుణదాతలు. అలానే డ్యూటీస్ అండ్ టాక్సెస్, ఇది కూడా కరెంట్ లయబిలిటీస్ కింద సబ్ గ్రూప్ గా చెప్పుకోవచ్చు. సో అన్ని రకాల పన్నులు, సుంకాలు మనం ఏవైతే గవర్నమెంట్ కి పే చేస్తామో తప్పనిసరిగా పే చేయాల్సింది. అది సండీ క్రెడిటర్ కి అప్పెగొట్టిన ఏమైనా చేయలేడేమో కానీ, బట్ గవర్నమెంట్ కి పే చేయకపోతే వెంటనే తెలుసు కదా కలెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కరెంట్ లయబిలిటీస్ కిందే డ్యూటీస్ అండ్ టాక్సెస్ కింద చూపించడం జరుగుతుంది. అయితే ఇందులో డ్యూటీస్ అండ్ టాక్సెస్ కి సంబంధించి సబ్ గ్రూప్ అనేది సపరేట్ గా ఉంటుంది. అన్ని రకాల టాక్సెస్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిజిఎస్టీ కావచ్చు, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, కస్టమ్ డ్యూటీ, సెస్, ఎడ్యుకేషనల్ సెస్, ఇట్లాంటివన్నీ కూడా మనం దేని కింద చూపిస్తామంటే డ్యూటీస్ అండ్ టాక్సెస్ అనే గ్రూప్ కింద చూపించడం జరుగుతుంది. అలానే మరొక సబ్ గ్రూప్ ఏంటి అంటే ప్రొవిజన్స్. సో అవుట్ స్టాండింగ్స్ సంబంధించినటువంటి లెడ్జర్స్, అంటే మనం చెల్లించాల్సినవి, అంటే భవిష్యత్తులో చెల్లిస్తామంటే దట్ మీన్స్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాము, లేదా మనం ఇప్పుడు ఒక డిఏ పెండింగ్ ఉన్నామండి, లేదా బోనస్ పెండింగ్ ఉన్నాం, ఆ బోనస్ తర్వాత ఇవ్వాలి. సో దాన్ని మనం అయితే ఈ ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఖర్చుల కింద చూపించాలి అంటే అప్పుడు దాన్ని అవుట్ స్టాండింగ్స్ కింద చూపిస్తాం. సో అవుట్ స్టాండింగ్స్ అన్ని కూడా లైక్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ రెంట్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ టెలిఫోన్ బిల్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏ గ్రూప్ కింద వస్తాయండి? ప్రొవిజన్స్. కరెంట్ లయబిలిటీస్ లో పార్ట్ గా మనం దాన్ని ఒక సబ్ గ్రూప్ గా చెప్తూ ఉన్నాం. ఓకే ఓకేమా. సో ఇవన్నీ కూడా మనం టాలీ గ్రూప్స్ గా చెప్పుకోవచ్చు. రిమైనింగ్ గ్రూప్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అంటే మొత్తం 3 ప్రైమరీ గ్రూప్స్ అయిపోయినాయి అండ్ 7 సబ్ గ్రూప్స్ కంప్లీట్ చేసుకున్నాం. 7 సబ్ గ్రూప్స్ అయిపోయినాయి, 3 ప్రైమరీ గ్రూప్స్, అంటే టోటల్ గా 10 గ్రూప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో రిమైనింగ్ 18 గ్రూప్స్ అనేవి రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.